అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలో నాకు తెలిసిన టిప్స్ తోని టేప్ యూజ్ చేయకుండా జస్ట్ కత్తెర మార్కర్ ఆది బ్లౌజ్ కొలతలతోనే ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నా. నేను ఇలా చెప్పినట్టు పాటిస్తేనే బ్లౌజ్ అనేది 1 అవర్ లోనే అయిపోతుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరిపోతుంది. ఎవరైనా ఫస్ట్ టైం బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇలా సింగిల్ బ్లౌజ్ తోనే, అది కూడా కాటన్ క్లాత్ తోనే ట్రై చేయండి. డైరెక్ట్ లైనింగ్ బ్లౌజ్ తో నేర్చుకుంటే చాలా ఇంట్రెస్ట్ కూడా పోతుంది కొత్త వాళ్ళకి. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న ఫస్ట్ టైం బ్లౌజ్ కటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలానే చూస్తున్నట్టు కాటన్ క్లాత్ తోనే ట్రై చేయండి. సింగిల్ బ్లౌజ్ నేర్చుకున్న తర్వాత లైనింగ్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది. డైరెక్ట్ లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తే కుట్టాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు, అది కూడా ఖరాబ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా సింగిల్ బ్లౌజ్ తోనే నేర్చుకోండి. ఈ బ్లౌజ్ తీసుకునేటప్పుడు వాళ్ళకి కరెక్ట్ సెట్ అవుతుందా లేదా అని తెలుసుకోండి. ఒకవేళ వాళ్ళకి సెట్ కాకపోతే మీరు కుట్టిన తర్వాత కూడా అది అలానే అవుతుంది. కరెక్ట్ అయ్యే బ్లౌజ్ మాత్రం తీసుకోండి. నేను చూస్తున్నట్టుగా క్లాత్ ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అవి కూడా ఎడ్జెట్స్ ఒకటే సైడ్ ఉండాలి. మనకు ఆపోజిట్ లో మన సైడ్ ఫోల్డింగ్ ఉండాలి. ఇది ఫ్రంట్ బ్లౌజే కాబట్టి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి. బ్లౌజ్ కి కింది సైడ్ ఎమ్మింగ్ చేస్తాం కదా, అది కట్ చేయకుండా ఈ క్లాత్ లోనే డైరెక్ట్ తీసుకుంటున్నాను. ఎమ్మింగ్ చేయడానికి ఎంత సరిపోతుందో అంత క్లాత్ తీసుకోండి. ఇది కూడా ఒక చిన్న టిప్పే. ఎగ్జాంపుల్ గా ఫింగర్ లో ఫస్ట్ లైన్ ఉంటుంది, ఫస్ట్ లైన్ కి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్స్ సైడ్ టక్స్ ఉంటాయి కదా, ఆ షోల్డర్ నుంచి ఆ టక్స్ వరకు స్ట్రైట్ గా పట్టుకుంటే మనకు కరెక్ట్ గా లెంత్ ఎంత ఉంది అనేది వచ్చేస్తుంది. ఎమ్మింగ్ చేయడానికి ఒక లైన్ తీసుకున్నా కదా, అక్కడ నుంచి పై వరకు షోల్డర్స్ దగ్గర కరెక్ట్ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది అక్కడ ఒక లైన్, ఖర్చుకి 1/2 ఇంచ్ ఒక లైన్ గీసుకోండి, లేదా డైరెక్ట్ ఖర్చుతో కలిపి తీసుకోవాలి. ఇప్పుడు లూజు చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను చూస్తున్న విధంగా ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ మాత్రమే పట్టుకొని స్టిచ్చెస్ ఉంటాయి కదా అక్కడి వరకు ఒక లైన్ కరెక్ట్ లూజ్ అనమాట. అక్కడ బ్యాక్ సైడ్ కూడా టక్స్ ఉంటాయి కాబట్టి దానికోసం ఒక 1 ఇంచ్ అంటే మన ఫింగర్ లో లైన్ కంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఖర్చు కోసం మన ఫింగర్ లో 2 లైన్స్ ఉంటాయి కదా, అక్కడ వరకు అయితే మనకు 2 ఇంచెస్ వరకు ఉంటది. లేకుంటే బ్లౌజ్ ఖర్చు ఎంత ఉందో అంత వరకు అయినా తీసుకోండి. ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళైతే ఎక్స్ట్రానే తీసుకోవాలి కాబట్టి 2 ఇంచెస్ వరకు అయితే తీసుకోండి. నెక్ కోసం షోల్డర్స్ ఉంటాయి కదా, షోల్డర్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేసాం కదా, అవి 2 అలా స్ట్రైట్ గా పట్టుకొని నేను చూసిన విధంగా 2 జాయింట్స్ ఒకే దగ్గర పట్టుకొని స్ట్రైట్ గా నెక్ వరకు పట్టుకోవచ్చు. మిడిల్ లో డైరెక్ట్ నెక్ దగ్గర పట్టుకుంటే అటు ఇటు కావచ్చు, అందుకని ఇలా పట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అక్కడ నుంచి కింది వరకు పట్టుకుంటే కరెక్ట్ ఎంత అవుతుంది అనేది తెలుస్తుంది. మనం కింద ఒక లైన్ తీసుకున్నాం కదా, ఆ లైన్ నుండి పైకి ఎంత ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర కూడా మనం ఎమ్మింగ్ చేసాం కాబట్టి అక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. దానికోసం నేను కింద ఒక మార్క్ పైన ఒక మార్క్ చేసుకున్నాను కదా, ఆ విధంగా తీసుకోండి. షోల్డర్స్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అది స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు నెక్ వెడల్పు కోసం నేను ఇందాక చూసినట్టుగానే సేమ్ అలానే పట్టుకొని పైన లైన్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు నెక్ పెట్టేసి పైన స్ట్రైట్ గా పట్టుకుంటే మనకి ఎంతో వెడల్పు ఉందనేది తెలుస్తుంది. అక్కడ నుంచి ఒక లైన్ స్ట్రైట్ గా గీసుకోవాలి. బ్యాక్ నెక్ రౌండ్ గా రావాలంటే సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇది నార్మల్ సైజ్ బ్లౌజే కాబట్టి పైన 2 ఇంచెస్ అటు చూసుకోవాలి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2.5 అలా ఉంటే సరిపోతుంది. నార్మల్ సైజ్ బ్లౌజే కాబట్టి 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. కింది సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే చాలు నెక్ రౌండ్ గా రావడానికి. డౌట్ ఉంటే మన వేలితో కూడా చూసుకోవచ్చు. పైన మనకి 2 లైన్స్ అంతా, కింద 2 లైన్స్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటే చాలు. ఇప్పుడు షోల్డర్స్ కోసం ఈ బ్లౌజ్ షోల్డర్స్ స్ట్రైట్ గా పట్టుకొని చూసిన విధంగా స్ట్రైట్ గా పెట్టి స్టిచ్చింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక లైన్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మోల్ కోసం స్టిచ్చింగ్ ఉంటది కదా, అక్కడ నుంచి స్ట్రైట్ గా పట్టుకొని ఆర్మోల్ ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్కు, అదే విధంగా ఖర్చు కోసం ఒక మార్కు ఉంటే ఖర్చుతో కలిపి డైరెక్ట్ తీసుకోండి. నేను చూస్తున్న విధంగా షోల్డర్స్ దగ్గర ఉన్న అవుట్లైన్ మార్క్ నుండి ఆర్మోల్ దగ్గర ఉన్న అవుట్లైన్ మార్క్ 2 కలిపేయండి. ఇప్పుడు ఆర్మోల్ షేప్ కోసం మిడిల్ లో ఒక డాట్ పెట్టి కలుపుతూ ఆర్మోల్ షేప్ గీయండి. గీసిన తర్వాత ఖర్చు కోసం మనం 2 ఇంచెస్ వరకు తీసుకున్నాం కదా, అవి 2 అనేవి ఇప్పుడు కలిపేయాలి. ఇప్పుడు మనకు ఆర్మోల్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది ఆది బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ చూడాలి. నేను చూపిస్తున్న విధంగా చూడండి. నేను 2 విధాలుగా చూపిస్తున్నా. ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ చూడకూడదు, అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ మాత్రమే మెజర్మెంట్ చూడాలి. ఫ్రంట్ సైడ్ చిన్నగా ఉంటుంది, బ్యాక్ సైడ్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది, అందుకని బ్యాక్ సైడ్ మాత్రమే చూడాలి. ఆది బ్లౌజ్ నేను రైట్ సైడ్లో చూస్తున్నా కాబట్టి పైన మనం షోల్డర్స్ దగ్గర ఆ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, అక్కడ వదిలిపెట్టి మొత్తం ఎంత ఉందో అక్కడి వరకు కొలత చూసుకోవాలి. ఉల్టా కూడా తీసి చూపిస్తున్నా చూడండి. బ్లౌజ్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు మనం గీసుకున్న ఖర్చు దగ్గర పెట్టేసి ఆర్మోల్ షేప్ ఎలా ఉందో అట్లా చూస్తే మనకి ఇక్కడ సైడ్ లో తీసుకున్న ఖర్చు కూడా తెలిసిపోతుంది అన్నమాట.
ఇప్పుడు నేనైతే 2 సైడ్లో చూసా, 2 సైడ్లో కరెక్ట్గా వచ్చింది. మీరు కూడా అలానే చూసుకోండి 2 సైడ్లో. బ్యాక్ సైడ్ డాట్స్ కోసం పైన షోల్డర్స్ దగ్గర స్ట్రైట్గా పట్టుకుంటే అక్కడ ఒక లైన్ అనేది పడుతుంది. ఒక డాట్ పెట్టుకోండి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తలేండి, ఇప్పుడే చూస్తే అన్ని అర్థం అవ్వవు కదా. బ్యాక్ సైడ్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లైన్స్ ఎలా ఉన్నాయో అలా కట్ చేసుకోవడమే, అంతే. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాం కదా, దీన్ని బేస్ చేసుకుని ఫ్రంట్ సైడ్ కూడా కట్ చేయాలి. బ్యాక్ సైడ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇది ఎంత కరెక్ట్ తీసుకుంటామో బ్లౌజ్ కూడా అంతే కరెక్ట్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ కట్ చేసాం కాబట్టి ఇది కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాత్ మనకి హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ కరెక్ట్ సరిపోతుంది, ఎక్కడైతే సరిపోతుంది అనేది చూసుకోవాలి. నేను చూసిన విధంగానే చూసుకోవాలి, లేకపోతే మొత్తం అతుకులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది సింగిల్ బ్లౌజ్. లైనింగ్ బ్లౌజ్ అయితే అది లోపలనే మనం కవర్ చేయొచ్చు. నేను తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్స్ చాలా పెద్దగా ఉన్నవి, అందుకని నేను క్లాత్ సరిపోతుందా లేదా అనేది చూస్తున్నా. మీరు కూడా ఇలానే చూసుకోండి, క్లాత్ సరిపోతుందా లేదా, హ్యాండ్స్ ఎక్కడ వెళ్తాయి, ఫ్రంట్ పార్ట్ ఎలా వెళ్తుంది. మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇప్పుడు కట్ చేసుకోవాలి. మెయిన్ ఇది ఫ్రంట్ పార్ట్ అయితే చూస్తున్నా చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆ క్లాత్ పైన వేస్తే ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి వెళ్ళవు. ఇప్పుడు నేను అదే సెట్ చేసుకుంటున్నా, ఎక్కడైతే క్లాత్ వేస్ట్ అవ్వదు, హ్యాండ్స్ ఎక్కడ వస్తాయి అనేది. ఆర్మోల్ దగ్గర కొంచెం క్లాత్ అనేది ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే అక్కడ క్లాత్ మిగిలిన అంత ఏం యూజ్ ఉండదు కాబట్టి అక్కడ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ సెట్ అయిపోయింది. ఇక్కడ హ్యాండ్స్ కూడా వస్తాయి చూడండి. హ్యాండ్స్ కూడా ఎదురు సంకలు అట్లా అంటారు కదా, అవి కూడా పడకుండా చూసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను ఆది బ్లౌజ్ తో హ్యాండ్స్ తదా రాదా అని చూస్తున్నా చూడండి. ఇక్కడ హ్యాండ్స్ కి ఖర్చు కూడా మిగిలింది, అంటే ఇప్పుడు మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఆర్మోల్ దగ్గర కొంచెం అంటే 2 ఇంచెస్ అంత లేదు కానీ సెట్ అయిపోతుంది. ఫస్ట్లో చూపించిన కదా అలా. ఇప్పుడు ఒకవేళ హ్యాండ్స్ తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఎందుకు వెళ్ళదు ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి, ఎలా వేస్ట్ అవుతుంది అనేది. ఫస్ట్లో చూసిన కదా ఆ విధంగా తొందరగా కట్ చేసుకున్నాం అనుకోండి, గీసేసి క్లాత్ అనేది ఎంత వేస్ట్ అవుతుంది అనేది తెలుస్తుంది చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా. హ్యాండ్స్ లెంత్ కింద ఎమ్మింగ్ చేయడానికి ఒకటేసారి క్లాత్ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ కూడా క్లాత్ ఉండాలి. ఇంకా మొత్తం హ్యాండ్స్ లూజు ఖర్చుకి ఎంత పడుతుంది అనేది మొత్తం తీసుకొని చూస్తే క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వెళ్ళదు. ఇప్పుడు ఆర్మల్ దగ్గర కూడా తీసుకొని లైన్ గీసి చూపిస్తున్నా చూడండి, క్లాత్ అనేది ఎంత వేస్ట్ అయిపోతుంది అనేది. తొందరగా అయితే అస్సలు కట్ చేసుకోవద్దు, చూసుకోవాలి. ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్ వేస్ట్ చూసా కదా, అలా క్లాత్ అనేది సరిపోదు. ఫస్ట్ తీసుకున్నప్పుడు క్లాత్ కూడా చూసుకోండి. ఆది బ్లౌజ్ కూడా చూడండి, ఈ సైజ్ బ్లౌజ్ నార్మల్ సైజ్ బ్లౌజ్ చూసుకొని అప్పుడు క్లాత్ సరిపోతుందా లేదా అనేది కట్ చేయండి. కొంచెం క్లాత్ అనేది ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ కటింగ్ చేసే వాళ్ళు అయితే కనీసం 1 మీటర్ అయినా ఉండేటట్టు చూసుకోండి. ఏ బ్లౌజ్కైనా పర్లేదు, క్లాత్ వేస్ట్ అయినా పర్లేదు. బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలి, నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎక్కువనే తీసుకొని కట్ చేయండి. బ్యాక్ పార్ట్కి మనం ఎమ్మింగ్ చేయడానికి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది ఫోల్డింగ్ చేయాలి. అది లెక్కలో ఉండదు కాబట్టి అది కాకుండా మళ్ళీ 2 ఇంచెస్ అంతా ఫోల్డింగ్ చేసి బ్యాక్ పార్ట్ సైడ్లకు మొత్తం లైన్స్ వేసుకోవాలి. సేమ్ ఎలా ఉందో అదే విధంగా ఆర్మోలు షోల్డర్స్ అన్ని ఖర్చుతో కలిపి సేమ్ ఎలా ఉందో అలానే గీసుకోవాలి. నెక్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నెక్ హాఫ్ మాత్రమే తీసుకోండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని కింద టక్స్ ఉంటుంది కదా అక్కడి వరకు షోల్డర్స్ స్ట్రైట్గా పట్టుకొని, ఇప్పుడు మనం గీసుకున్నాం కదా షోల్డర్స్ దగ్గర మిడిల్లో పెట్టి కింది సైడ్కు స్ట్రైట్గా పట్టుకొని లాగకూడదు, లాగితే మళ్ళీ అది సాగిపోతుంది, ఎక్స్ట్రా వస్తుంది. ఇలా పట్టుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎంత లెంత్ ఉందో అంత వచ్చేస్తుంది. అక్కడ డాట్ పెట్టుకున్న వరకు ఫ్రంట్ పార్ట్ లెంత్ అన్నమాట. అక్కడ ఫ్రంట్ పార్ట్ ఆర్మోల్ ఉంటుంది కదా, అక్కడ సైడ్ ఒక 1/2 ఇంచ్ పైకి ఉక్సు పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అక్కడ ఒక మన ఫింగర్కి 1 లైన్ ఉంటుంది కదా, అక్కడి వరకు మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి 3 మార్క్స్ పెట్టుకున్నాం కదా, ఆ 3 అనేటివి ఇంకా కలిపేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది లెంత్ వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం ఆది బ్లౌజ్ తీసుకొని అది ఎంత ఉందో అంత దానిపైన పెట్టేసి అది ఎలా ఉందో అలా పైన మనం ఖర్చు కోసం పెట్టాం కదా. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ రైట్ సైడ్ పెట్టి చూస్తున్నాం కదా, ఖర్చు కోసం కొంచెం వదిలేసి నెక్ ఎలా ఉందో అలా నెక్ ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్కు, అలాగే ఖర్చు కోసం కొంచెం 1/2 ఇంచ్ ఒక మార్క్ చేసుకోండి. తీసుకొని పైన షోల్డర్స్ నుంచి నెక్ దగ్గర 2 మార్క్స్ పెట్టాం కదా, అక్కడ అవుట్ లైన్ వరకు కలిపేస్తే ఇప్పుడు నెక్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. షేప్ కోసం అంటే ఇప్పుడు ఆర్మోల్ దగ్గర లాగినట్టు ఉంటుంది కదా, అవ్వకూడదంటే ఇప్పుడు నేను లోపల నుంచి గీసుకున్నా కదా ఆ బాక్స్లో కొంచెం లోపల సైడ్ కొంచెం గీసేసుకుంటే ఆర్మోల్ దగ్గర లాగి పట్టినట్టు ఉండదు. ఫ్రంట్ పార్ట్ లోతు కోసం
ఆర్మోల్ దగ్గర కొంచెం జస్ట్ ఇలా లోపలికి తీసుకుంటే మనకి లోత్ అనేది వచ్చేస్తుంది. నేను అక్కడ చూసిన చూడండి, అది ఎందుకంటే సైడ్ మనం డాట్స్ పెడతాం కదా 2.5 2 ఇంచెస్ అలా పెట్టినప్పుడు ఫ్రంట్ సైడ్ మనకి పట్టి కాజాపట్టి దగ్గర గ్యాప్ వస్తుంది అనమాట. అలా రాకుండా లాస్ట్లో 1 ఇంచ్ వరకు తీసుకుంటే కవర్ అయిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఎందుకంటే కాజాపట్టి ఉక్సు పట్టి వేస్తాం కదా, అక్కడ మనకి ఖర్చు కోసం జస్ట్ 1 ఇంచ్ అంతా ఖర్చు కోసం తీసుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది. మనం మార్క్ ఎలా చేసుకున్నామో దాని మీద కట్ చేసుకుంటూ పోతే అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదా, అది కూడా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు అన్ని చూపిస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా పెట్టాలి, ఎలా డాట్స్ వేయాలి అనేది చూపిస్తా. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఏంటంటే మెయిన్గా ఇదే సమస్య అందరికీ, షోల్డర్స్ జారుతున్నాయని. ఇప్పుడు దానికోసం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకదాని మీద ఒకటి అలా వేసి నెక్స్ ఒకే సైడ్ ఉండేటట్టు చూసుకొని 2 నెక్స్ ఉన్నాయి కదా, అక్కడ సైడ్ కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా డౌన్ చేసుకోండి. ఆర్మోల్ సైడ్ ఎలా ఉందో అలానే పెట్టేసి సైడ్ మాత్రం కొంచెం డౌన్ చేసుకొని క్రాస్గా ఒక లైన్ గీసుకొని ఇప్పుడు నేను కట్ చేసిన విధంగా కట్ చేస్తే షోల్డర్స్ అనేటివి జారమన్నా కూడా జారవు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్ ఉండాలి. ఫోల్డింగ్ మాత్రం మన సైడ్ ఉండాలి, ఎడ్జెస్ మాత్రం ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని దాన్ని లెంత్ ఎంత ఉంది చూసుకోవాలి. హ్యాండ్స్ కూడా మనం ఎమ్మింగ్ చేయాలి కాబట్టి కింది సైడ్ ఎమ్మింగ్ చేయడానికి ఒక 1.5 ఇంచ్ అంతా ఒక వదిలిపెట్టి ఒక లైన్ వేసుకోండి. లైన్ వేసుకున్న తర్వాత ఆ లైన్ నుండి పైకి షోల్డర్స్ లెంత్ ఎంత ఉందో అక్కడ ఒక లైన్, ఖర్చు కోసం ఒక లైన్ వేసుకొని ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. లూజ్ ఎంత ఉంది అని చూసుకున్న తర్వాత ఆర్మోల్ డౌన్ అనేది చేసుకోవాలి. నేను చూసిన చూడండి సేమ్ అలానే లూజ్ చూసుకోవాలి. గా పెట్టి లూజ్ ఎంత ఉంది ఏంటి అని చూసుకొని అక్కడ ఒక మార్కు, ఇక్కడ డౌన్ చేసాం కదా అక్కడ ఒక మార్క్ పెట్టి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అంతా మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి. అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుంటే సరిపోతుంది, ఆర్మోల్ వచ్చేస్తుంది. ఇప్పుడు అవుట్ సైడ్ లైన్ను మనం షేప్ గీసుకుంటే ఆర్మోల్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఖర్చు కోసం 2 ఇంచెస్ అంతా వదలాలి కాబట్టి దానికోసం ఇక్కడ సైడ్లో ఒక లైన్ గీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఆర్మోల్ దగ్గర జస్ట్ కొంచెం క్లాత్ అనేది సరిపోలేదు కానీ ఏం కాదు. హ్యాండ్స్ అయితే మార్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసామో దాని మీద కట్ చేసుకుంటే ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. సైడ్లో మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ అంతా వదిలేసాం కదా స్టిచ్చింగ్కి, అక్కడ మనం ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. బ్యాక్ సైడ్ ఖర్చుకి ఎంత తీసుకున్నామో ఫ్రంట్ సైడ్ కూడా అంతానే తీసుకొని దానికి ఒక డాట్ పెట్టాలి. కూడా అలానే డాట్ పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇంకా ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మనకి క్రాస్ పట్టీలు రావాలి. యాక్చువల్గా మనము లైనింగ్ బ్లౌజ్కి అయితే క్రాస్ పట్టీలు సింగిల్ తీసుకుంటాం కదా, ఇది సింగిల్ బ్లౌజ్ కాబట్టి 4 క్రాస్ పట్టీలు కావాలి. ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్లో 4 రావు కాబట్టి ఇంకా మిగిలిన క్లాత్లో ఒక 2 తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 వెళ్తాయి. దీనికోసం మనం ఆది బ్లౌజ్ క్రాస్ పట్టి ఎంత ఉందా అనేది చూసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్కి క్రాస్ పట్టి చాలా చిన్నగానే ఉంది కాబట్టి క్లాత్ అయితే సరిపోతుంది. అది ఎలా ఉందో స్ట్రైట్గా ఒక లైన్ కొని వెడల్పు ఎంత ఉందో చూసుకుంటే అయిపోతుంది. లేకపోతే మన ఫింగర్లో 2 లైన్స్ ఉంటాయి కదా, ఆ 2 లైన్స్ అంతా తీసుకొని ఇక్కడ ఉక్సుపట్టి కాజాపట్టి ఉంటుంది కదా అక్కడ సైడ్ ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకొని అక్కడ లెంత్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మొత్తం ఖర్చుతో కలిపి తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను క్రాస్ పట్టి కొంచెం స్ట్రైట్గానే తీసుకుంటున్నా, జస్ట్ ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర మాత్రమే 2 ఇంచెస్ కంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకొని స్ట్రైట్గా అలా పైకి కలిపేస్తున్నా అంతే. అలా తీసుకుంటేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది ఫ్రంట్ సైడ్. కొందరు ఏంటంటే మిడిల్లో కొంచెం డౌన్ తీసుకుంటారు, నేను అలా తీసుకోను. ఇలానే స్ట్రైట్గా తీసుకొని కొంచెం కాజాపట్టి ఉక్సుపట్టి దగ్గర మాత్రమే కొంచెం హైట్ తీసుకొని దాన్ని కొంచెం స్ట్రైట్గా కలిపేసి అంతే. ఇక్కడ ఇంకోటి కింది సైడ్ పైన సైడ్ ఖర్చు కోసం మనం క్లాత్ ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఇక్కడ నేను లైన్ గీయట్లేదు, డైరెక్ట్ ఖర్చు కోసం కట్ చేస్తున్నా. అంతేనండి బ్లౌజ్ కటింగ్ అయితే. సింగిల్ బ్లౌజ్ ఇలా కట్ చేసుకుంటే 1 అవర్లోనే కట్ చేసి స్టిచ్చింగ్ చేయొచ్చు. చిన్న టిప్స్ పాటించి కట్ చేస్తే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట. ఇది కూడా సేమ్ లైనింగ్ బ్లౌజ్ లాగానే ఉంటుంది కానీ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలానే పాటిస్తే మనకు టైం సేవ్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా 2 క్రాస్ పట్టీలు కావాలి కాబట్టి మిగిలిన క్లాత్లో ఇంకా 2
క్రాస్ పట్టీలు అయితే తీసుకుంటున్నా. సేమ్ ఎలా ఉందో అలానే లైన్స్ గీసేసి కట్ చేసుకుంటే ఇప్పుడు 4 క్రాస్ పట్టీలు అయితే అయిపోతాయి. స్టిచ్చింగ్ వేరే వీడియోలో పెడతా. ఇది ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది. రెండు ఒకే వీడియోలో పెడితే మళ్ళీ మీకు కూడా చూడాలనిపించదు, ఇంట్రెస్ట్ రాదు. కాబట్టి నేను అది వేరే వీడియోలో పెట్టేస్తా. ఇది ఓన్లీ కటింగ్ మాత్రమే చేస్తున్నా ఈ వీడియోలో. ఇప్పుడు మనకి ఎమ్మింగ్ చేసే క్రాస్ పట్టీలు మాత్రమే మిగిలిపోయినాయి. అవి కటింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి చూడండి క్రాస్ పట్టీలు. ఎమ్మింగ్ చేయడానికి క్రాస్ పట్టీలు కట్ చేస్తున్నా. ఇక్కడ నేను క్రాస్ గా కట్ చేయట్లేదు, స్ట్రైట్ గానే కట్ చేస్తాను. నేను ప్రతి బ్లౌజ్ కి ఇలా స్ట్రైట్ గానే కట్ చేస్తా. బ్లౌజ్ కి చూస్తున్నావు కదా, అలా పైన ఎమ్మింగ్ చేయడానికి ఇవి నేను స్ట్రైట్ గానే కట్ చేస్తా. క్రాస్ అయితే కట్ చేయను, ఎప్పుడు కట్ చేయలేదు. ఒకవేళ మీ క్లాత్ తక్కువ ఉంది అనుకుంటే ఇట్లా స్ట్రైట్ గానే కట్ చేస్తే సరిపోతుంది. క్రాస్ కట్ చేస్తే క్లాత్ సరిపోదు. కాబట్టి ఇప్పుడు నేను ఎప్పుడు ఇలానే కట్ చేసా కాబట్టి ఇప్పుడు కూడా అలానే కట్ చేసి కట్ చేసే క్లాత్ ఎమ్మింగ్ చేయడానికి సరిపోతుంది. ఇది డబల్ ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ మీతో కూడా క్లాత్ చిన్నగా ఉంది సరిపోవట్లేదు అంటే ఇలా ఉన్న క్లాత్ ని స్ట్రైట్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అంటే మడతలు పడకుండా ఎమ్మింగ్ చేసుకుంటే అయిపోతుంది అంతే. ఇక్కడ కాజా పట్టి ఉక్స్ పట్టి కూడా కట్ చేయట్లేదు, అది స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఒకటేసారి కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఎమ్మింగ్ చేయడానికి మాత్రమే అంటే క్రాస్ పట్టీలు కట్ చేసా అంతే. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇది ఓన్లీ సింగిల్ బ్లౌజ్ మాత్రమే. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలానే కట్ చేయండి, చాలా తొందరగా అయిపోతుంది. మీకు కూడా బ్లౌజ్ కుట్టాలనే ఇంట్రెస్ట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ మొత్తానికి అయిపోయింది. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు డాట్లని క్లియర్ చేస్తా, ఇక్కడెక్కడ అర్థం కాలేదు అనేది. అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్తూ స్టిచ్చింగ్ చేస్తా. కామెంట్స్ వచ్చాకనే ఇది స్టిచ్చింగ్ చేస్తా. ఓకే అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్.